శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మీకు ఈ పద్ధతి చూపిస్తాను. ఇది మన ఓల్డ్ అనమాట. ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే, మనకు భగవంతుని దగ్గర కూర్చునేటప్పుడు చాలామంది మామూలుగా ఇలా మామూలుగా తీసేస్తామండి. భుజాలు మనకి భగవంతుని దగ్గర చూపించకూడదంట. అందుకని ఇలా కప్పుకోవడం అనేది అందులో పూర్వం నుంచి మనకు సాంప్రదాయం అండి. ఇలా వేసుకోవడం అనేది నలుగురిలోకి వెళ్ళినా కూడా మనకి ఈ సాంప్రదాయము తప్పకుండా పాటించాలి స్త్రీలు. తప్పుగా అనుకోవద్దు, కానీ చెప్తున్నాను. ఎందుకంటే అసలు ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా అసలు జాకెట్కి చేతులు కూడా తీసేసి చీరలు కట్టుకొని చెప్తున్నారండి. అది ఎంతవరకు కరెక్టు? పిల్లల కాడి నుంచి, పిల్లలంటే చిన్న పిల్లలు వాళ్ళు హ్యాండ్స్ లేకుండా పర్లేదన్నమాట. చిన్న పిల్లలని ముద్దుగా చూస్తాము. పెద్దవాళ్ళయ్యాక కూడా ఈ హ్యాండ్స్ అనేది లేకుండా పూజాధికాలు చేసుకుంటున్నారు. ఈ విషయంగా చెప్తున్నాను. నేనైతే పూజ కూర్చునేటప్పుడు ఆటోమేటిక్గా అండి, నలుగురిలో అయినా మా వారి రిటైర్మెంట్ ఫంక్షన్లో చూసారా, ఇలా అయితే తిప్పనే లేదనమాట. అంటే నలుగురు ముందు మనం వచ్చినప్పుడు ఎలా సభ్యతగా ఉండాలి అనేది మనం స్త్రీలము కొంచెం గమనించుకోవాలండి. తప్పుగా అనుకోవద్దు. ముఖ్యంగా ఏంటంటే, మాకు సత్సంగంలో బాబాది మందిరం ఉందండి. సార్ గారు చెప్తారు అక్కడ, త్రిపులార్ సార్ గారిని, శ్రీరామచంద్ర అని. ఆయన అసలు ఎవ్వరు కూడా మామూలుగా ఇలా వెళ్ళకూడదండి. అక్కడికి పోగానే ఆటోమేటిక్గా వెంటనే భుజాలు నిండుగా కప్పేసుకొని ఎంత సేవ చేసినా అలానే చేస్తారు. బొడ్లు దోపేసుకొని ఇట్లా పొడవుగా తీసుకొని అనమాట. మాకైతే ఆ పద్ధతి అనేది అలవాటు అయిపోయింది. నాకు ఫస్ట్ నుంచి ఉంది. కొంచెం నలుగురిలోకి వెళ్తే అట్లా వేసుకోవడం అనేది ఖచ్చితంగా పాటిస్తామండి. అది మీరు కూడా చూడండి. అది నచ్చితే గిన ఓకేనండి. తీసుకోండి నా మాట. అంటే ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు అని అనుకుంటారేమో. అంటే ఏ విషయం మనకు అందరికీ ఇప్పుడు మంచి అనేది ఎవరికి కూడా ఇంపుగా అనేది ఉండట్లేదు. అది ఈ విషయం చాలా చెప్పాలనుకుంటూ ఈరోజు చెప్పాను. బాయ్ అండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.